Hi guys, welcome back to my channel guys. నెక్స్ట్ వే కంపెనీ నుండి మనకు బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతా అండ్ వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి నెక్స్ట్ వేవ్ టెక్నాలజీస్ అనమాట. సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్స్ అనేది రిక్రూట్ చేసుకుంటున్నారు. సో తెలుగు కంప్లీట్గా వచ్చిన వాళ్ళు తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఎక్కువ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. 0 to 1 year అంటే ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఎక్కువ నోటిఫికేషన్కి. మీకు శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే 3 to 6 lakhs per annum శాలరీ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 45 to 50,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వైజాగ్ అనమాట. విశాఖపట్నం నుండి ఈ యొక్క నోటిఫికేషన్కి హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో 3 days ago అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. 25 openings అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే యు ఆర్ ఐడియల్ ఫర్ దిస్ రోల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడింగ్ స్టూడెంట్స్ విత్ దేర్ కెరీర్ డెసిషన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అయి ఉంటారు చూడండి నెక్స్ట్ వే కోర్సెస్కి. ఈ యొక్క నెక్స్ట్ వే కోర్సెస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి మీరు కెరీర్ గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కెరీర్ డెసిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. యూ హ్యావ్ ది ఎంపాథీ టు అడ్రస్ ఆల్ క్వైరీస్ రిగార్డింగ్ నెక్స్ట్ వే కోర్సెస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్ అండ్ అలాగే హెల్ప్ దెమ్ మేక్ ఏ డెసిషన్ ఫాస్టర్ అనమాట. సో ఇక నెక్స్ట్ వే కోర్సెస్ గురించి మీరు వచ్చేసి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా సరే మీరు వచ్చేసి వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ యాడ్ అండ్ అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ లుకింగ్ టు వర్క్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ హై గ్రోత్ స్టార్ట్అప్ హ్యావింగ్ 6 months ఆర్ అబోవ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ పర్టికులర్లీ విత్ ఇన్ ద ఎడ్యుటెక్ సెక్టర్. సో మీరు అప్లై చేసుకుని ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ ఎలా ఉంటుంది ఏంటి వర్క్ ఏం చేయాలనేది కంప్లీట్గా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ బీ డూయింగ్ కనుక చూసుకుంటే యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్. మీరు మెంటర్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే గైడ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ పొటెన్షియల్ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క నెక్స్ట్ వే కంపెనీకి సంబంధించి సో వాళ్ళకు వచ్చేసి మీరు కెరీర్ అడ్వైజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ ఆఫరింగ్ కెరీర్ అడ్వైజ్. సో ఈ యొక్క CCBP 4.0 ప్రోగ్రామ్స్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఈ యొక్క CCBP 4.0 ప్రోగ్రామ్స్ వల్ల దీని యొక్క ఆఫర్ కెరీర్ గురించి అండ్ అలాగే సో వాళ్ళ యొక్క సో ఈ యొక్క కోర్సెస్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క కెరీర్ ఎంత వేగవంతమవుతుంది ఏంటి అనేది సో మీరైతే అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది, చెప్పాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ CCBP 4.4 ప్రోగ్రామ్స్ అనమాట. టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్ లీడ్స్, ఫోన్, వీడియో కాల్స్, ప్రొడక్ట్ demonstration, sales closing and post sales relationship management fall under this category అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ అండ్ అలాగే ఆల్ ఆఫ్ ద ఇంటరాక్షన్ విత్ ద లీడ్స్ అండ్ అలాగే ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్ అనమాట. సో ఈ యొక్క మొత్తం డేటాబేస్ని మీరు ఎవరైతే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయి ఉంటారు చూడండి ఆ యొక్క మొత్తం డేటాబేస్ని మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ అలాగే ఎన్రోల్మెంట్ టార్గెట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే మీకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు తెలుగులో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్పర్సనల్ ఎబిలిటీ అండ్ అలాగే ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే మస్ట్గా ఉండాల్సి ఉంటుంది అనమాట. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ అలాగే ఎక్స్ట్రీమ్లీ డిటర్మైన్డ్. సో ఎవరైతే డెడికేటెడ్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉంటుందో అండ్ అలాగే హార్డ్ వర్క్ చేసే ఎబిలిటీ ఉంటుందో సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. రిలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ ఇండివిజువల్స్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ ఎ ర్యాపోర్ట్ విత్ ప్రాస్పెక్ట్ పీపుల్ విత్ ద స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపాథీ అండ్ గ్రేట్ పేషెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మీకు వచ్చేసి సేల్స్ మైండ్ సెట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆఫరింగ్ టు ప్రాస్పెక్టివ్ లెర్నర్స్ అచీవ్ రెవెన్యూ టార్గెట్స్ ఉంటాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ ఆల్ ద టైమ్ అనమాట. లాంగ్వేజ్ నోన్ వచ్చేసి తెలుగు స్పీకర్ అయి ఉండాలన్నమాట. సో తెలుగు మస్ట్గా మీకు చదవడం మాట్లాడడం వస్తే సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. వాట్ డూ వీ ఆఫర్ కనుక చూసుకుంటే వీళ్ళు వచ్చేసి 6 lakhs per annum శాలరీ అనేది మీకు ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. 3 to 6 lakhs. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుంది. 1 rotational వీక్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవ్వడం జరుగుతుంది. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.